వీటిని మొలకలు వచ్చేంత వరకు అట్టే పెడదాం. మొలకలు వస్తున్న పెసరు ఇప్పుడు ఇలాగా కడిగేసి పెట్టాను. రేపు పొద్దున్న గ్రైండ్ చేసుకోవాలి. వచ్చిన పెసర్లు సగం వరకు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఈ పిండిని గిన్నెలో తీసుకుందాం. ఇలా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరలో ఈ పెసరపిండి వేసుకుందాం. ఒక 5 గరిటెలు వేసుకుందాం. ఇది పెసర గారెల కోసం పక్కన అట్ట పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఈ పిండిలో కరివేపాకు, వంట సోడా 2 వేసి బాగా కలపాలి. వేడిగా ఉన్న బురుముకుల్లో నూనె పోసుకోవాలి. నేను పల్లీల నూనె వేసుకుంటున్నాను. బాగా కాగనివ్వాలి. ఇలా నూనె బాగా కాగిన తర్వాత ఈ పెసర పిండిని చక్కగా వేసుకోవాలి. ఇలా చక్కగా తయారైన ఈ పెసల పులుకుని ఇలా హాట్ ప్యాక్లో తీసుకోవాలి. వీటిని పాట్లో తీసుకుందాం. ఇలా చక్కగా ఉడికాయి. వీటిని దైవనీయం చేసి వడ్డించాలి. అల్ల పచ్చడి కాంబినేషన్తో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.